హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ముందుగా అందరికి గుడ్ మార్నింగ్. మన ఛానల్ తరపున మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ కూడా విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. ఇకపోతే లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నటువంటి సాయి పల్లవి గారి గురించి అందరికీ తెలిసిందే. అంటే ఆమె కంటెంట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, కంటెంట్ కి తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే ఆమె ఆఫర్స్ ని ఓకే చేస్తారు. అలా కాకుండా కంటెంట్ కాకుండా ఏదో స్టార్ హీరోస్ అని చెప్పి, లేదు అంటే ఏదో ఛాన్స్ వచ్చింది కదా ఒక రోల్ చేయమంటే చేసే రకం కాదు. కంటెంట్ కి ఉన్నటువంటి ప్రాధాన్యత, అదే విధంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ అందరి నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. ఒక తెలుగే కాదు, తెలుగు, తమిళ, బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసారు. బాలీవుడ్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే రణ్బీర్ కపూర్, సాయి పల్లవి ఇద్దరు కూడా సీతారాముడుగా చేస్తున్నటువంటి రామాయణ సినిమా పైన కూడా ఎంతటి అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మితం అవుతున్నటువంటి ఈ మూవీ గురించి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా ఎంతటి సెన్సేషనల్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే రామాయణ సినిమా, సాయి పల్లవి నటించినటువంటి రామాయణ సినిమా ప్రస్తుతం రామాయణ సినిమా చూసుకున్నట్లయితే దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. 2 భాగాలుగా వస్తున్నటువంటి రామాయణ మొదటి భాగాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అంతేకాకుండా ఇటు తమిళ్లో చూసుకున్నట్లయితే ఓం సినిమాలో, అదే విధంగా మణిరత్నం సినిమాలో కూడా సాయి పల్లవి గారు నటిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి గారు తనకున్నటువంటి కళను చెప్పినటువంటి విధానం కానివ్వండి, ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమెకున్నటువంటి కళను చూడాలంటే, అంటే ఇప్పటి వరకు ఆమె ఒక డాక్టర్ కోర్స్ చేశారు, డాక్టర్ ప్లస్ డాన్సర్ ప్లస్ యాక్ట్రెస్, ఇవన్నీ కాకుండా తనకున్నటువంటి ఇంకో కళ గురించి కూడా చెప్పారు. ఏంటి, ఏం మల్టీ టాలెంట్ అనుకుంటున్నారా? కానీ ఆ కళ చూడాలంటే ఓన్లీ నైట్ టైం మాత్రమే పాసిబుల్ అవుతుందంట. ఏంటి అనుకుంటున్నారా? అయితే ఆమెకి ఉన్నటువంటి హ్యాబిట్స్ చూసుకున్నట్లయితే నైట్ త్వరగా పడుకోవడం అలవాటు, నిద్ర మేల్కొని ఉండడం అంటే చాలా కష్టమైనటువంటి పని. సో నైట్ టైమ్ షూట్స్ లో ఉన్నప్పుడు ఎలా అనే క్వశ్చన్ అందరికి రేజ్ అవుతుంది కదా, దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. సాయి పల్లవి గారికి నైట్ టైం షూట్స్ ఉంటే తన బ్యాగ్ లో ఖచ్చితంగా డ్రాయింగ్ బుక్ ఉంటుందంట. డ్రాయింగ్ బుక్, పెన్సిల్స్, స్కెచెస్. సో తనలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ బయటకు వస్తారంట, డ్రాయింగ్స్ వేస్తూ. నైట్ షూట్ ఉందంటే చాలు, ఆ సెట్స్ లో కూర్చుని డ్రాయింగ్స్ వేస్తూ ఆర్టిస్ట్ ని బయటికి తీస్తారు. సో ఆ ఆర్టిస్ట్ ని చూడాలంటే ఓన్లీ నైట్ టైమే పాసిబుల్ అవుతుంది. సో మొత్తానికి అలాగా నైట్ షూట్స్ లో తను కంప్లీట్ చేసినటువంటి డ్రాయింగ్ బుక్స్ చాలానే ఉన్నాయంట తన దగ్గర. మరి ఎప్పుడైనా నైట్ టైం షూట్ ఉంటే తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నటువంటి క్రేయాన్స్, పెన్సిల్స్, డ్రాయింగ్ బుక్ కి పని చెప్పేస్తారన్నమాట. సో సాయి పల్లవి గారు అటు యాక్ట్రెస్ గా కాకుండా, డాక్టర్ గా కాకుండా, డాన్సర్ గా కాకుండా ఈ కళ కూడా తనకు ఉందని చెప్పి, నైట్ టైం షూట్ ఉందంటే చాలు ఈ డ్రాయింగ్ వేస్తూ కూర్చుంటానని చెప్పి సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. మరి విభిన్నమైనటువంటి కథల్ని ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకెళ్లిపోతున్నటువంటి సాయి పల్లవికి ఇటు తమిళ్లో కానివ్వండి, ఇటు తెలుగులో కానివ్వండి ఏ విధంగా ఫ్యాన్స్ ఉన్నారు. లేడీ పవర్ స్టార్, తెలుగులో అయితే లేడీ పవర్ స్టార్ గా పేరొందినటువంటి సాయి పల్లవిని ఇక బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పి అందరూ కూడా వేచి చూస్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే రామాయణ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. సో ఈ టైంలో సాయి పల్లవి చేసినటువంటి కామెంట్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడు సోషల్ మీడియాలో అంటే తన గురించి కొన్ని అంటే నార్మల్ గా యాక్టర్స్ ఎవరైనా సరే పర్సనల్ విషయాలని చాలా తక్కువగా పంచుకుంటారు. మరి ఎప్పుడైనా ఇలా చెప్పినప్పుడు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా చూస్తుంటారు. చూసినప్పుడు ఈ పర్సనల్ విషయాలు ఎప్పుడైతే షేర్ చేస్తారో అవన్నీ కూడా హైలైట్ అవుతాయి అన్న సంగతి కూడా మనకు తెలిసిందే. మరి ప్రస్తుతం సాయి పల్లవి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.